హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం అల్లు అర్జున్ గారి పైన ప్రతి ఒక్కరు కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అయితే వాస్తవానికి విరుద్ధంగానా లేకపోతే వాస్తవాలు తెలుసుకొని కావాలని మాట్లాడుతున్నారా? తోటి ప్రేక్షకులు అవ్వచ్చు, సామాన్యులు అవ్వచ్చు, కానీ విలువలు, నిజాయితీ, వాస్తవాల్ని చెప్పాల్సిన మీడియా కూడా కొన్ని రోజుల నుంచి కూడా దుష్ప్రచారాన్ని నెత్తికెత్తుకొని అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ దుర్భాషలు ఆడుతున్న వార్తలు మనం చూస్తున్నాం. ఆ వీడియోలు కూడా వైరల్ చేస్తూ కూడా వాళ్ళు చలామణి అవుతున్నారు. అయితే కోర్ట్ పరిధిలో ఉన్నటువంటి ఆ అంశాన్ని ఒక వీడియో వేదికగా వాళ్ళు నిర్ధారించడం ఎంతవరకు వాస్తవం అనేది మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. అల్లు అర్జున్ గారు చేసింది తప్ప ఒప్ప అనేది ఇప్పుడు మన పరిధి దాటిపోయింది. మన పరిధి దాటి ప్రస్తుతానికి కోర్టులో నడుస్తూ ఉన్నది. అది ఏంటి ఎలాగా అనేది ఈవెన్ అక్యూజ్డ్ గా పేరు నమోదు చేసినటువంటి అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే నార్మల్ దినచర్యల్లో భాగంగా క్యాజువల్ టాక్ ఏదైతే మాట్లాడతామో అది మాత్రమే మాట్లాడాలి. అలాంటి సందర్భాల్లో అసలు మాట్లాడకూడని పర్సన్సే సైలెంట్ గా ఉన్నప్పుడు మీడియా వేదికగా సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, రిపోర్టర్స్ అనో జర్నలిస్ట్ అనో ఎవరైతే వీళ్ళు రకరకాల పేర్లు పెట్టుకొని స్క్రీన్స్ పైన విరుచుకు పడుతూ దుర్భాషలాడుతూ ఒరేయ్ ఒరేయ్ నువ్వు వెదవ అట్లా దారుణంగా కొన్ని మాటలు మనం చెప్పకూడదు, సారీ, బట్ ఎంతవరకు కరెక్ట్ అమ్మా అది? అది అస్సలు. అండ్ ఇంకొకటి నువ్వే హత్య చేసావు అని కూడా నిర్ధారించేశారు వాళ్ళు వీడియోలో కూడా. ఎంతవరకు కరెక్టేనా? అసలు చాలా తప్పండి. విలువలు నేర్పించాలా లేకపోతే వాళ్ళే విలువని హరిస్తున్నారా? ఇట్లాంటి ఇప్పుడు అలా మాట్లాడేటువంటి వాళ్ళు ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు. రెండోది, వాళ్ళు అసలు జర్నలిజం చదువుకున్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళు కనీసము హ్యుమానిటీ అనేది వాళ్ళలో ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. దుర్భాషలు ఆడటం అనేది చాలా తేలిక వ్యవహారం. నాలికి నరం లేదంటారు. నాలికి ఎటు పడితే అటు, ఎంత పడితే అంత సందర్భానికి తోచిన విధంగా రకరకాల మాటలు మాట్లాడేసే వాళ్ళు సమాజంలో అనేక మందిని చూస్తున్నాం మనం. అందులో ఇటువంటి నీచమైనటువంటి పదాలని మాట్లాడుతూ ఉన్నవాళ్ళు కొందరు ఎదురవుతున్నారు. వాళ్ళకి అతి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఏదో ఆషామాషి అనుకుంటున్నారు. ఏదో ఈ రోజున వాళ్ళ ఛానల్ హైప్ కోసమో, టిఆర్పి కోసమో, లేదా వ్యూస్ కోసమో, లేదా వాళ్ళు అక్కడికి వాళ్ళు ఏమన్నా లాయర్లా, జడ్జిలా, పోలీస్ శాఖ అధికారులా, లేకపోతే మినిస్టర్లా? వాళ్ళు ఎవరండి? వాళ్ళు కూడా ఒక కేసు పోలీస్ స్టేషన్ పరిధి, ఆ తర్వాత కోర్టు పరిధికి చేరుకున్న తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ లిమిట్స్ లో మాట్లాడతారు. అన్లిమిటెడ్ గా అనకూడని మాటలు, అనకూడని భాషని ప్రయోగించరండి. ఎందుకంటే దాని పర్యవసానము ఎంత దారుణంగా ఉంటుంది వాళ్ళకి తెలుసు. ఆ సంస్కారం ఉన్న వాళ్ళు మాట్లాడరు. అటువంటి సంస్కారము లేని సంస్కారహీనులు చేసే చర్యలు ఇవి అంటారు నేను. ఇప్పుడు అరే నువ్వెవడేవరా, ఇలాంటి సినిమా తీసావు, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, నువ్వు మనిషివేనా, పశువా, అది ఇది అని దుర్భాషలాడము, అరే ఎవరే అనడము చాలా గొప్ప అనుకుంటున్నారు. అది చాలా తప్పండి. రేపు వీళ్ళ యొక్క వీడియోలు అన్నీ రికార్డెడ్ కదా. వీళ్ళ వీడియోల్ని ఆధారంగా చేసుకొని వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వీళ్ళ జీవితాలు జైళ్ళల్లో మగ్గాల్సినవి. ఆ విషయం మర్చిపోతున్నారు. కోర్టు పరిధిలో ఉన్నదాన్ని అసలు ఎవరు అస్సలు మాట్లాడకూడదండి. జడ్జి గారు కూడా మాట్లాడకూడదు, పబ్లిక్ మాట్లాడకూడదు. ఒకవేళ అంతగా మాట్లాడినా చాలా మర్యాద పూర్వకంగా లిమిట్స్ దాటకుండా మాట్లాడాలి. గాని అన్లిమిటెడ్ గా అసహ్యకరమైన భాషను వినియోగిస్తూ మాట్లాడడం అనేది అది కూడా ఒక పెద్ద నేరమే. అది వాళ్ళు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారో, బుద్ధి మాంద్యం వల్ల మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలి. చాలా పొరపాటు చేస్తున్నారు, తప్పండి. తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చాలా దారుణంగా చిత్రించి చూపించారు అని అంటున్నారు. ఆ నింద ఆ సినిమాలో హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారి మీద ఆరోపిస్తున్నారు. అది శుద్ధ తప్పు ఆరోపణ అండి. అలా చేయకూడదు.
ఆ కథని ఎవరైతే వ్రాసారో, ఆ కథలో ఆ పాత్రని ఎవరైతే అలా మలచారో వారికి ఆ యొక్క ఇది వారికి సంబంధం ఉంటుంది. అంతేగాని తక్కిన నటీనటులకి తక్కిన పాత్రలతోటి సంబంధం ఉండదు. వాళ్ళకి ఇచ్చిన పాత్రని వాళ్ళు సరిగ్గా పోషించాలి, అంతవరకే. అలాగే తక్కిన పాత్రలతోటి వాళ్ళకి కాంబినేషన్ ఉన్నప్పుడు ఆ టైమింగ్ లో వాళ్ళు యాక్షన్ రియాక్షన్లు ఇవన్నీ ఉండాలి. దాన్నే నటన అంటారు. నటించడము కేవలము నటనే, అది వాస్తవం కాదు. వీళ్ళు ఇంతగా పీక్కుంటూ లాక్కుంటూ రకరకాలుగా నిందారోపణలు చేస్తున్న ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వారందరి అజ్ఞానానికి నేను బాధపడుతున్నాను. మీ యొక్క అజ్ఞానపు మాటలు, తొందరపాటు మాటలు తగ్గించుకోండి. తగ్గించుకోకపోతే ఫ్యూచర్ లో మీకే ఇబ్బందులు ఎదురవుతాయి. రెండోది, అటువంటి జాగ్రత్తలు, అటువంటి విషయాల గురించి ఆలోచించవలసింది సెన్సార్ వాళ్ళు, ప్రభుత్వము. మరి ప్రభుత్వము అనుమతి లేకుండా అటువంటి సినిమాలు రిలీజ్ కాలేదు కదా. అలాగే సెన్సార్ పర్మిషన్ ఇవ్వకుండా, సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా సినిమా రిలీజ్ కాలేదు కదా. అసలు ప్రేక్షకులు టికెట్లు కొనుక్కొని వెళ్ళి చూడకుండా సినిమాలు 100 రోజులు సూపర్ హిట్లు అవ్వట్లేదు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే మొట్టమొదట మీరు ప్రశ్నించాలి అనుకుంటే ప్రశ్నించవలసింది ప్రభుత్వాన్ని, అటువంటి సినిమాలు తీసే నిర్మాతల్ని, నటించిన నటీనటుల్ని కాదు. మీరు ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని. ఇటువంటి సినిమాలు మాకు వద్దు, మేము చూడము అని వెళ్ళకండి, మానేయండి. ప్రేక్షకులు వెళ్ళకపోతే, ఎవరు చూడకపోతే కోట్లు ఖర్చు పెట్టి ఎవరు సినిమాలు తీయరు కదా. మీరు వెళ్ళి చూస్తున్నారు, చూసి బయటకు వచ్చి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఇదేమన్నా భావ్యమా, న్యాయమా? మీకు ఏవి కావాలి? అసాంఘిక కార్యక్రమాలు, అసాంఘిక చర్యలు, అసాంఘిక పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రదర్శించకూడదు అనేటువంటి నియమాన్ని ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ దిశగా. అందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి మీకు దమ్ముంటే. అంతేగాని నటీనటుల్ని అవమానపరచకండి, హేళన చేయకండి, దూషించకండి. దారుణమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది మున్ముందు, జాగ్రత్త. మీ మేలు కోరి పెద్దదానిగా చెప్తున్నాను. చాలా తొందరపాటు మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ కేసు ఓ పక్కన కోర్టులో ఉంది, పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. ఇటువంటి స్థితిలో ప్రత్యేకించి ఎక్కువ మాట్లాడటం అనేది ఎంత మాత్రము భావ్యం కాదు. లాయర్లు కాదు, వాదోపవాదాలు చేయవలసిన అవసరం. అవన్నీ కోర్టుల్లో జరుగు. అంతిమంగా చనిపోయిన రేవతి గారికి న్యాయబద్ధంగా న్యాయమైన తీర్పుని న్యాయ నిర్ణేత గారు ఇస్తారు, జడ్జి గారు. అంతవరకు ఓర్పుగా ఉండండి, లేదా అంతే నేను చెప్పగలిగేది.